హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయన అడిగి కొత్తగా అప్డేట్స్ ఏమున్నాయి వాటి గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. ఇప్పుడు తరుణ్ భాస్కర్ గారు ఆడిషన్స్ పెట్టారు. అది అందరూ పెళ్లి చూపుల గురించి అని అనుకుంటున్నారు. పెళ్లి చూపులు సీక్వెల్ గురించి. సో ఏమంటారు? మళ్ళీ విజయ్ దేవరకొండతో పెళ్లి చూపులు చేస్తారా లేకపోతే వేరే కొత్త హీరోతో చేయబోతున్నారా? అది వాళ్ళ ఇష్టం. విజయ్ దేవరకొండ ఉన్న అమ్మాయితో చేస్తే తప్పే ఉంది. బేసికల్లీ దే కెన్, బికాజ్ అమ్మాయి ఇంకా బాగానే ఉంది, అవును, ఈ అబ్బాయి కూడా బాగానే ఉన్నాడు. డేట్లు కుదిరి టైం సెట్ అయితే మళ్ళీ తీసుకోవచ్చు. పెళ్లి చూపుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకానొక టైంలో యూత్ అంతా గందరగోళంగా ఏం చేద్దామా ఎందుకు చేద్దామా అని ఉన్న టైంలో చాలామందికి ఉచిత సలహా ఇచ్చింది పెళ్లి చూపులు. నలుగురు కలిసి ఏదో ఒకటి పెట్టుకు చావంటరా డెవలప్ అవుతారు అని. పెళ్లి చూపులు చూసి ఇన్స్పైర్ అయ్యి ఏదో ఒకటి పెట్టుకొని ఈరోజు సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, బోలెడు మంది ఉన్నారు. సో సచ్ ఎ బ్యూటిఫుల్ సినిమా అది. అండ్ అప్పుడు ఆ యూత్ని ఈరోజు ఎలా అయితే తీర్చిదిద్దిందో ఇప్పుడు ఈ యూత్ని నెక్స్ట్ ఎలా అయినా తీర్చిదిద్దుద్దో లేదో ఇక ఆ సినిమా స్క్రిప్ట్ని బట్టి ఉంటుంది. తరుణ్ భాస్కర్ గారు ఆ టీమ్ అలాగే క్రియేట్ చేస్తే ఇంకో పెళ్లి చూపుల్లో కొత్త నటులను కూడా తీసుకోవచ్చు. పెద్ద విషయమేం కాదు. పేరుకి టైటిల్ అది పెట్టుకున్నా సరే కొత్త కాన్సెప్ట్తో కొత్త వాళ్ళని కూడా తీసుకోవచ్చు. సేమ్ అంటే అది అవ్వచ్చు, లేకపోతే ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ టు విజయ్ దేవరకొండతో చేస్తున్నారు అని కూడా అంటున్నారు. సో అది అయ్యి ఉండొచ్చా, ఇది అయ్యి ఉండొచ్చు అంటారు. ఈ నగరానికి ఏమైంది తీస్తే మళ్ళీ వాళ్ళని పెట్టే కంటిన్యూ చేయాలి. ఎందుకంటే వాళ్ళ ఇలా టీం అలా కనెక్ట్ అయ్యింది. నువ్వు ఆ టీంనే ముందుకు తీసుకెళ్తా ఉండాలి. ఇంకొక టాస్క్ ఇవ్వు వాళ్ళకి. దాన్ని వాళ్ళు ఎలా ఆ మిషన్ ఎలా కంప్లీట్ చేశారు అనేది ఉంటుంది. ఆ టీం అలా పోతూ ఉంటుంది. అమృతం లాగా టీంని డిస్టర్బ్ చేయొద్దు. టీంని డిస్టర్బ్ చేస్తే ఫ్లేవర్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి. అట్లాగే పట్టుకెళ్తే బెటర్. కానీ అమృతం కూడా చేంజ్ అయింది కదా మనకి. ఫస్ట్ శివాజీ గారు ఉండే తర్వాత కానీ ఆ కాన్సెప్ట్ మనకు ఒకసారి వెళ్ళిన తర్వాత వైఫ్లు ఎంతమంది మారినా అమృతాలు ఎన్ని మారినా సరే కాన్సెప్టే. ఈ నగరానికి ఏమైందో ఇప్పుడు నువ్వు విశ్వం తీసేసి విజయ్ దేవరకొండని పెట్టినా లేకపోతే ఇంకేమైనా తీసి ఇంకోని పెట్టినా రాదు. అది ఆ ఫ్లేవర్ అంతే అలాగే ఉండాలి. సో అయితే ఏదైనా అవ్వచ్చు అంటారా? ఎనీథింగ్ కెన్ బి హ్యాపెన్. బట్ కాకపోతే ఏంటంటే అప్పట్లో ఉన్న ఉత్సాహంతోనే మళ్ళీ అదే. అప్పుడు ఏంటంటే అందరూ ఏదో చేయాలన్న దాహంలో ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే దాహం అంతా తీరి ఇంకేం చేస్తే బాగుండు అనే థాట్లో ఉన్నారు. ఏదో చేయాలన్న తపనలో ఉన్నప్పుడు తీసేవి బాగుంటాయి. ఆ ఇంపాక్ట్ అంతా వాళ్ళ శ్రమంతా అందులో పెట్టి తీస్తారు. ఇంకేదైనా చేస్తే బాగుండు అన్న థాట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఏది పడితే తీస్తారు, ఏదో అయిపోతూ ఉంటాయి. అలా అనుదీప్ కూడా అలాగే అయింది. ఫస్ట్ది హిట్ అయింది జాతిరత్నాలు, తర్వాత ఏదో తీసాడు అది కూడా ఫ్లాప్ అయింది. ఫస్ట్ మూవీస్ వీళ్ళు కొత్త డైరెక్టర్స్ ఫస్ట్ మూవీస్ హిట్ అవుతున్నాయి. మహాది కూడా వెంకటేష్ మహా. ఎందుకంటమా ఇప్పుడు ఒక స్క్రిప్ట్ని పట్టుకొని కృష్ణానగర్లు ఆ డైరెక్టర్ల చుట్టూ ప్రొడ్యూసర్ల చుట్టూ 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు తిరుగుతూ ఉంటారు. 6-7 ఏళ్ళు తిరగకుండా తిరిగినప్పుడు ఒక్కొక్కడు ఇప్పుడు 10 మందికి చెప్తారు ఈ కథని, 10 మంది 10 సలహాలు ఇస్తారు. ఇది ఇట్లా కూడా ఉంటే బాగుంటుంది కదా, దీని అంతా బాగుంది కానీ ఇక్కడ ఇలా చేస్తే ఇట్లుంటుందేమో ఒకసారి ఆలోచించి చూడండి, ఇలాంటి సలహాలు వస్తాయి. ఆ 10 ఏళ్ళు దాన్ని దిద్దేసరికి అది చక్కగా శిల్పంలా తయారవుతుంది. అది హిట్ అయిపోతుంది. అట్లా అంటారా? అది హిట్ అయిన తర్వాత నీకు వెంటనే ఇంకో సూట్ కేసు వస్తుంది. నీ సినిమా హిట్ అయిందంట కదా, నాకు ఒకటి చేసి పెడతాను. కొమ్ములు వచ్చేస్తుంటాయి. కొమ్ములేం రావు. అప్పటికప్పుడు కొత్త కథని ఆ 2 నెలలో 3 నెలలో చేయాలి కాబట్టి అవి ఏమేమో అయిపోతూ ఉంటాయి. ఫస్ట్ కథకి నీకు డ్యూరేషన్ ఎక్కువ పట్టింది, ఆలోచించుకునే టైం పట్టింది. సెకండ్ కథకి నీకు అంత టైం లేదు. వెంటనే అడ్వాన్స్ వచ్చింది కాబట్టి వాడిని సాటిస్ఫై చేయడానికి ఏదో ఒకటి రాసేస్తావు. ఆ ఏదో ఒకటి కాస్త ఏదో ఒకటి అయిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ డైరెక్టర్స్, ఇప్పుడు కొత్త డైరెక్టర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు అనుదీప్ కానీ వెంకటేష్ మహా కానీ సందీప్ కానీ ఇలాంటి కొత్తగా వచ్చిన డైరెక్టర్స్ అందరిలోనూ అంటే ఇంకా చాలా ఒక 1-2-3 మూవీస్ చేసిన వాళ్ళు, మన ప్రశాంత్ వర్మ కానీ ఇలాంటి డైరెక్టర్స్లో ఎవరు బెస్ట్ డైరెక్టర్ అంటే నెక్స్ట్ రాజమౌళి లాగా ఎవరు ఉండొచ్చు అనుకుంటున్నాను? నాకు అంత అభిప్రాయం ఎవరి మీద అయితే లేదు. అంటే జస్ట్ హోప్ అన్న ఉంటది కదా. నేను అందరినీ డైరెక్టర్లానే చూస్తా. ఆన్సర్ లేదు, నాకు అనుదీప్ అయినా రాజమౌళి గారైనా ఇద్దరు డైరెక్టర్లే. నాకు ఎవరు గొప్ప ఎవరు చిన్న అదేమీ లేదు. ఏ హీరో గొప్ప ఏ హీరో ఇది కూడా నాకేం లేదు, డిప్లొమాటిక్ ఏం లేదు. నాకు వీళ్ళందరూ డైరెక్టర్సే. అనిల్ రావిపూడైనా డైరెక్టరే, శంకర్ గారైనా డైరెక్టరే. ఎవరి టేస్ట్ ఇప్పుడు నాకు రాజమౌళి గారైనా
ఇప్పుడు నిన్న సినిమా తీసిన ధనరాజ్ అయినా ఇద్దరు డైరెక్టర్లే చెప్పాలంటే. అంటే నాకు అందరూ ఒకటే. అంతే అనుకోవాలి. ఇంకా బలగం తీసిన మన వేణు వేణు అయినా ఒకటే నాకు. వాళ్ళ అభిమానులు ఉండి మాది గొప్ప మా గొప్ప అని ఎవడెట్లా కొట్టుకు చేసినా నాకు అందరూ డైరెక్టర్లే, అందరూ నిర్మాతలే. నువ్వు 2 కోట్లు పెట్టిన నిర్మాతవే, 2000 కోట్లు పెట్టినా నాకు నువ్వు నిర్మాతవే. నాకు ఆయన నిర్మాత, ఈయన నిర్మాతే. కానీ అందరూ అనిల్ని క్రింజ్ డైరెక్టర్ అని అంటూ ఉంటారు కదా, దాని గురించి మీరేమంటారు? మన మైండ్ ఎలా ఆలోచిస్తే అలా ఉంటుంది. నీ మైండ్లో క్రింజ్ ఉంది కాబట్టి నీకు ఆ డైరెక్టర్ క్రింజ్గా కనబడుతున్నాడు. బయట కమెంట్స్ అదే అంటున్నా, వాళ్ళ మైండ్లో క్రింజ్ ఉంది కాబట్టి. క్రింజ్ అని అంటూ ఎక్కడ క్రింజ్? ఒక నిమిషం ఉండు. సినిమా హిట్ అయిందా లేదా? అయింది కదా. సినిమా హిట్ అయింది, నిర్మాత బాగున్నాడు, డైరెక్టర్కి పేరు వచ్చింది. అండ్ ఎడిటింగ్ కూడా ఎంత 5 seconds ఏమో డిలీట్ చేశారు, మిగతా అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ అట్లా. అదే వాట్ ఎవర్. సినిమా హిట్ అయిన తర్వాత ఆయన క్రింజ్ అయితే మనకెందుకు, బోన్స్ అయితే మనకెందుకు, బ్రాన్స్ అయితే మనకెందుకు? హిట్ అయింది కదా. నీకు కావాల్సింది ఏంటి? సినిమా హిట్. ప్రొడ్యూసర్ కావాల్సిన కలెక్షన్. నువ్వు పెట్టిన డబ్బులకి అక్కడ న్యాయం జరిగిందా లేదా నీకు కావాలి. ఆయన ఏదైతే మనకెందుకు, అంతే. సో కీలా కూడా చేశారు మన తరుణ్ భాస్కర్. సో యాక్టర్గా మెప్పించాడా లేకపోతే డైరెక్టర్గా మెప్పించారు అనుకుంటున్నారా మీరు? కీడాకోలా నేను చూడలేదా? చాలా అంటే బాగా ఫేమస్ అయింది కదా కీలా. నేను చూడలేదు, నాకు తెలియదు అది. ఐ మీన్ మీమ్స్ లో కూడా అంతా బాగా వస్తుంది. మిగతా మూవీస్ లో కూడా నేను యాక్టర్ గా చేస్తా, అట్లీస్ట్ నేను లైట్ పెట్టుకునే వాళ్ళలాగా అన్నా ఉంటాను, నేను సినిమాలోనే ఉంటానని చెప్పి. తరుణ్ భాస్కర్ నేను అదేదో షో చూసా, అది టాక్ షో, డైరెక్టర్లను పెట్టి నేను మీకు మాత్రమే చెబుతా, అదొక 2-3 episodes చూసా. సినిమా చూడలే. ఆ సినిమా రిలీజ్ అప్పుడు అడిగారు అనమాట, ఇలాగే ప్రెస్ మీట్ లో అడిగారు, ఏంటి మీరు డైరెక్టర్ అయ్యి ఉండి సినిమాలో చేస్తున్నారు, యాక్టింగ్ చేస్తున్నారు, ఇది కూడా వదలరా అంటే చేయొచ్చు, తప్పే. అదే అన్నాడు, నేను చేస్తా, అన్ని చేస్తా, నేను టికెట్లు అన్న బ్లాక్ లో టికెట్ అన్న అమ్ముకుంటా కానీ నేను సినిమా ఇండస్ట్రీలోనే ఉంటాను అని అన్నాడు అనమాట. సో తనకి ఇష్టం సినిమాలు అంటే, దాన్ని బట్టి అర్థమైంది. సో ఫైనల్ గా ఏమంటారు, ఇప్పుడు వచ్చే సినిమా ఆడిషన్స్ దేని గురించి అనుకుంటున్నారు? దేని గురించి అయినా, బట్ ఈ నగరానికి ఏమైంది కనుక తీస్తే వాళ్ళని కంటిన్యూ చేస్తేనే బాగుంటుంది. పెళ్లి చూపుల్లో నువ్వు స్క్రిప్ట్ ఏదనుకున్నా కొత్త వాళ్ళని పెట్టుకున్నా పర్లేదు, వీళ్ళని కంటిన్యూ చేసినా ఇట్స్ ఓకే. వీళ్ళని కంటిన్యూ చేయడానికి ఏం లేదు అక్కడ, సీక్వెల్ ఏం లేదు, పెద్దగా ఏమీ లేదు. నువ్వు అంటే ఒక 0 దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళారని చూపించేశారు. సో నెక్స్ట్ ఇప్పుడు దీనికి మళ్ళీ కొత్త వాళ్ళని పెట్టి కూడా తీయొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.